ఏంటి ఏం చేస్తుంది నీ అంకమ్మ నేనేనే ఏంటి అది వాడు డిఫరెంట్ టేస్ట్ కావాలంటే చేతికి అందిన డ్రింక్స్ అన్ని కలిపి ఇచ్చేసాను రా. కష్టమేనే హాస్టల్ ఫుడ్కే విలవిల్లాడిపోతావు అట్లాంటిది 14 ఏళ్ళు జైలు ఫుడ్ అంటే వామ్మో జైలా మరి మనిషిని చంపితే జైలుకి కాక వైజయంతి మా సక్కసి పంపిస్తారనుకున్నావు ఏంటి? అరే 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 అలా భయపెట్టకరా ప్లీజ్ రా. అది కాదే ఏదేమైనా నీకు ఈ బ్లాక్ డ్రెస్ కన్నా ఆ వైట్ డ్రెస్ భలే సెట్ అవుద్దే. నీ అబ్బా ఈ టైంలో నీ సరసాలేంట్రా? అది కాదే నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఏంటి? ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అన్ని సెట్ అవుతున్నాయి, మళ్ళా నెలల తర్వాత అంటే షేప్ అవుట్ అయిపోతావేమోనే బాధేస్తుంది. నీ అబ్బా నేను చంపేస్తా. చంపేవే ఆని చంపే నన్ను చంపే అందరిని చంపే. అరే అరే గట్టిగా అరవకరా నీకు దండం పెడతా ప్లీజ్ రా. నువ్వేదో చేసేరా. చేసేనా పర్లేదా? నీ అబ్బా నేను చెప్పేది వీడి గురించి. వాడి గురించా? నేను ఇంకేదో అనుకున్నానులే. ఇప్ప పారు జై బాలయ్య. వన్ మోర్ పెగ్ ప్లీజ్. ఇది అడుగుతున్నాడు చూసి ఇచ్చేయి. రే రామ్, ఈ జాబ్ పరిస్థితి ఏంట్రా? అదేరా నాకు అర్థం కావట్లేదు. హలో, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కొంప తీసి ఏదైనా బ్యాంక్ అన్న వేయడానికి ప్లానింగా? రే ఇటు జాబ్ సంగతి ఏంటో ఆలోచిస్తున్నాం రా. అచ్చు బాబోయ్ జాబే ఎరా? ఓ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? రే సొల్యూషన్ ఉంటే చెప్పు, సోద్దబ్బకు. మరి ఏంట్రా మన చేతిలో ఏదో 100 కంపెనీలు ఉన్నట్టు ఏదో రెఫరెన్స్తో బ్యాక్ డోర్లో దూరిపోవడమే. బ్యాక్ డోరా? రే బ్యాక్ డోర్ అంటే మనకెవరు తెలుసురా? ప్రతి బ్యాచ్లో జాతిరత్నం ఉంటాడు రా, ఆడేటండి కాంటాక్ట్లన్నీ మెయింటైన్ చేస్తాడు. మన బ్యాచ్లో జాతిరత్నం అంటే అరే రామ్ నువ్వేగా? బ్యాక్ డోర్ వాళ్ళు నాకేం తెలుసురా? నీ అబ్బా, మన బ్యాచ్లో జాతిరత్నం అంటే ఆడేనా? నేనే బే. తెలుసులే, ఇందాక వీడి గురించి ఒకటితో మాట్లాడా, మొత్తం చెప్పా. 2 రోజుల్లో ఏ విషయం చెప్తా ఉన్నాడు. బా సూపర్ రా, ఇరక్కొట్టేసావు అంతే. అరే ఈ మాత్రం దానికే నువ్వు కన్నెలతో నా కాలు మీద పడిపోయా అంత. రే ఏమైందిరా? ఈ మ్యాప్లో ఒకటి సమయానికి సరిగ్గా పనిచేస్తావు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇటు వెళ్ళాలా ఇటా ఇటా?